శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటాం. సినిమా విషయంలో కొంచెం ఎప్పుడన్నా శృతి మించినప్పుడు మనోభావాలు దెబ్బతింటాం, వాళ్ళు రివర్స్ అవటం, ఇది కామన్గా మనం వింటూ ఉంటాం. ఈ మధ్య మీరు చూసుకున్నట్టయితే శ్రీ విష్ణువుది ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు అతను ఆ సినిమా తీయట్లేదు, వాటికి సంబంధించినవి ఎవరు మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా లేదు. అంతకుముందు లాస్ట్ శివయ్య విషయంలో జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బాయ్కాట్ శ్రీ విష్ణు అని ఒకటి హ్యాష్ ట్యాగ్ పెట్టి అతన్ని సినిమాలకు సంబంధించి చూడొద్దని పెడుతున్నారు. ఎవరు? క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు. అసలు అతని సినిమా తీసింది లేదు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ వెంగు కూడా చేస్తుంది అనేది వచ్చినాయి. సో బట్ ఏంటంటే ప్రీవియస్ చేశాడు, ఆ క్యారెక్టర్ దానికి సంబంధించింది సరదాగా చేశాడు. సో అప్పుడుది పట్టుకున్నారా, లేకపోతే దాన్ని పట్టుకొని చేస్తున్నారా, లేకపోతే మొన్న జరిగిన ఇష్యూ మీద చేస్తున్నారా, దేనికి ఈ మధ్యలోనే ఇది ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజానికి శ్రీ విష్ణు అండి మంచి టైమింగ్ ఉన్న మంచి ప్రెజెంటబుల్ యాక్టర్. అంటే అతను పెద్ద హీరో కాకపోవచ్చు, అలా అని పూర్తి చిన్న హీరో కూడా కాదు. అతను ఒక మంచి హీరోనే. అంటే హై బడ్జెట్ పిక్చర్స్కి హీరోగా చేస్తాడని కాదు, కానీ ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ రేంజ్. స్వాగ్ మంచి సినిమా అండి, 5 క్యారెక్టర్స్ చేశారు. నేను అనేది ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ పెద్ద హీరోతో సినిమా తీయలేకపోతే రాజేంద్ర ప్రసాద్తో సినిమా తీసి కోట్లు కోట్లు గణించిన వాళ్ళు ఉన్నారు ఒకానొక సందర్భంలో. అలాగే ఇతను కూడా మంచి టైమింగ్ ఉంది. ఎందుకో ఫీచర్స్ కూడా ఇద్దరికి కొంచెం కలుస్తాయి. మంచి జోవియల్గా ఉంటాడు, చాలా బాగా నచ్చుతాడు ఇతను నాకు. అయితే కొంచెం ప్లెజెంట్గా కూడా ఉంటాడు. నానా హడావుడి కంగాళి లేకోకుండా, విపరీతమైన బాడీ లాంగ్వేజ్ లేకోకుండా చక్కగా ఉంటాడు. అయితే ఇతను రకరకాల వేషాలు వేస్తూ ఉన్నాడు. ఆ మధ్యకాలంలో క్రిస్టియన్ ఫాదర్ వేషం కూడా వేశాడు. అది ఏం పెద్ద వింత విశేషం కాదు. ఇప్పుడు ఒకప్పుడు విజయ్ కుమార్ గారు వేయలేదా అండి? కరుణామయుడు సినిమా తీసిన తర్వాత ఇంకొక సినిమాలో ద్వారము తెరిచియే ఉన్నది అని చెప్పి గీతాకృష్ణ సినిమా ఒకటి ఉంటది, నరేష్ హీరో. దానిలో కోకిలలో ఆయన విలన్ క్యారెక్టర్ వేస్తాడు, ఫాదర్ క్యారెక్టర్. ఆయన ద్వారము తెరిచియే ఉన్నది అంటాడు. సినిమా మొత్తంలో డైలాగ్ అనమాట అది. మరి కరుణామయుడిగా చేసిన విజయ్ కుమార్ గారు, అదే మతాన్ని నమ్మే విజయ్ కుమార్ గారు ఎలా వాళ్ళ మతానికి సంబంధించిన దాన్ని ఎగతాళి చేసుకుంటూ అంటే ఒక విలని క్యారెక్టర్ ఎట్లా చేస్తాడండి? అందుకని క్యారెక్టర్ స్కిన్ అసలు మనుషులకి ఎక్కడా ముడి పెట్టడం కరెక్ట్ కాదు. అందుకని ఈ విషయం మీద ఏమన్నా మాట్లాడాలి అంటే గనక వీళ్ళు బట్టతలకిన్ను బోడిగుండికి ముడేస్తున్నట్టే లెక్క. అసలు ఇప్పుడు సినిమా లేదనుకుంటా, లేకుండా సినిమా ఉండనివ్వండి లేకపోనివ్వండి, వీళ్ళు ముళ్ళే దలుచుకుంటే జుట్టు ఉంటేనే ముడేయాలి. జుట్టు లేదు వీళ్ళు ముళ్ళేస్తున్నారు. అయితే దీని వెనక అసలు అంతర్యం ఏంటి అంటే, ఇతని మీద కోపం ఏంటి అంటే, ఇప్పుడు బాయ్కాట్ శ్రీ విష్ణు దాకా వీళ్ళు వెళ్ళారు అంటే వీళ్ళ వెనక ఏమి ప్లాన్ లేకోకుండా, వెనక ఇంకొక మనిషి ఎవరో లేకోకుండా చేశారంటే నేను నమ్మను. పైగా దీనికి వైఎస్ఆర్సీపీ గ్రూపు అనేది కూడా వచ్చేసింది కాబట్టి దీన్ని మనం మొన్న ఇతను ఒక సినిమాలో శివయ్య అని పిలిచింది వచ్చింది. సారీ చెప్పాడుగా. అదే అంటున్నా, అసలు ఎందుకు చెప్పాలండి సారీ? ఆ సినిమాలో ఆ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ రాసింది ఎవరు? శ్రీ విష్ణు డైలాగ్ రైటరా? అసలు మనకేమన్నా మెదళ్ళు ఉన్నాయా? మెదడులో పదార్థం ఉందా? అసలు గుజ్జుందా? అసలు బుర్రలో గుజ్జున్న మాటలేనా ఇవి? శ్రీ విష్ణు జస్ట్ యాక్టరు. ఈ శ్రీ విష్ణు కాకపోతే కాదండి, ఇప్పుడు తనే ఒప్పుకున్నాడు అది తప్పు నాదే అని చెప్పేసి అతనే ఒప్పుకుని ఏం చేస్తారండి తప్పుకోక? ఇప్పుడు అద్దాల మేడలో ఉన్నప్పుడు ఎవడు రాయేస్తాడో తెలియదు, ఎందుకు పెద్దోళ్ళతో పెట్టుకోవడం? ఇప్పుడు చూస్తేనే మా లెజెండరీ ఫ్యామిలీస్ అంటుంటారు,
లెజెండరీ ఫ్యామిలీస్తో ఏమని అసలు అతనికి ఏమి సినిమా బ్యాకింగ్ లేదు. గాడ్ ఫాదర్ లేకుండా వచ్చాడు. ఉన్నాడు నారా రోహిత్ అన్నాడు, మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అరే ఫ్రెండ్ ఉండటం వేరండి, ఒక ఫ్యామిలీ ఉండటం వేరు. ఓకే ఓకే. ఒక ఫ్యామిలీ ఉందా ఇతనికి? ఇది సినిమా నేపథ్యమా? ఇతని కుటుంబం కాదు కదా. బాగా డబ్బులు ఎక్కువైపోయి ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక పాపులారిటీ కోసం సినిమాలు తీసుకున్నారా? ఒకప్పుడు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా, కోనేరు లక్ష్మయ్య ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు సినిమా తీశారు. అతనికి సినిమా ఇంట్రెస్ట్ ఉంది, తప్పేం లేదు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, తీశారు. కానీ ఇతను అట్లా కాదే. ఇతను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అష్ట కష్టాలు పడుకుంటూ వచ్చి అతను ఏదో సాఫ్ట్వేర్ రంగంలో ఉండి ఆ తర్వాత ఇంట్రెస్ట్ కొద్దీ సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు. ఇతను ఫ్రెండ్స్ ఉండటం వేరు. అయితే ఇతన్ని గీతా ఆర్ట్స్ వల్ల జరుగుతుందా ఇది అని అనిపిస్తుంది నాకు. కాదా? గీతా ఆర్ట్స్ వల్లే జరిగిందండి. గీతా ఆర్ట్స్ని అడిగే దమ్ము లేదా మీకు? ఎందుకు శ్రీ విష్ణు మీద పడ్డారు అంటే బ్యాకింగ్ లేదనేగా శ్రీ విష్ణుకి. ఇప్పుడు ఒక డైలాగ్ ఉందండి, డైలాగ్ రాసింది ఎవరు? ఒక డైలాగ్ రైటరు. రాయించుకుంది ఎవరు? ఒక డైరెక్టరు. డైరెక్టర్కి డబ్బులు ఎవరు పే చేస్తారు? నిర్మాత పే చేస్తాడు. అంటే లింక్ మీరు వెళ్ళదలుచుకుంటే అది లింకు. మీరు చివరికి కనిపించే వ్యక్తి మీద పడితే అసలు మూలాల్లోకి ఎక్కడెళ్తారు? ఇతనికి శివయ్య అనే డైలాగ్ ఉందండి. ఇప్పుడు ఇతనికి ఏమైనా దివ్య దృష్టి ఉంటుందా? ఈ డైలాగ్ నేనంటే మంచు విష్ణు ఫ్యామిలీకి కోపం వచ్చి, వాళ్ళ అభిమానులకు కోపం వచ్చి నా మీదకి వస్తారేమో, వచ్చి నన్ను చంపేస్తారేమో, లేకపోతే నాతో సారీ చెప్పించుకుంటారేమో అనే దివ్య దృష్టి శ్రీ విష్ణుకు ఉంటుందా? ఒకవేళ అతన్ని కించపరచాలి అనే ఉద్దేశంతో ఆ డైలాగ్ రైటర్కి ఉంటే కూడా ఉండొచ్చు, అంటే కానీ ఇతనికి ఉండే అవకాశం లేదు. ఇతనితో సారీ చెప్పించుకోవడం అంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే. ఆ పని చేశారు. ఇంకా అది సరిపోక ఇప్పుడు అది కాదు కదండి సమస్య, ఇంకోటి కదా. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంది, మన యేసు దాని మీద ఆ టాపిక్ తీస్తున్నారు. నేను అక్కడికే వస్తున్నా. మొన్న శివయ్య అన్నందుకు మంచు విష్ణు వాళ్ళకి ఇంకా తృప్తి కలగల. అసలు వాళ్ళు ఉండకపోవచ్చండి, వాళ్ళు ఉంటారంట, వాళ్ళకి అవసరం ఏమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకిన్ను వైఎస్ఆర్ పార్టీకి బంధుత్వం ఉంది. మరి ఎందుకు అంత ఇదిగా ఇప్పుడు కాదు అతను యాక్ట్ చేసింది ఆ సినిమాలో, ఎప్పుడో రోజుల్లో. అప్పుడు మాట్లాడాల్సింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అది నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఏడ్చేవాడి మీద ఇంకొక రాయేస్తున్నట్టు ఇప్పుడు సారీ చెప్పటం, బహిరంగంగా సారీ చెప్పటం అంటే అదేం చిన్న విషయం కాదండి. ఎంత మనసు బాధపడుతుంది చెప్పండి. సారీలు చెప్పించుకోవాల్సినంత తప్పేం చేయలే అతను. ఒక డైలాగ్కి ప్యారడీగా ఒక సినిమాలో బాగా హీరో డైలాగ్ని విలన్లు వాడిన సందర్భాలు చూసాం మనం, ఒక కమెడియన్ వాడింది చూసాం మనం. వాడతారు, తప్పే ఉంది. ఒక పాపులర్ డైలాగ్ని వాడితే తప్పే ఉంది. అసలు మీకు తెలివి ఉంటే గనక అతను ఆ డైలాగ్ అన్నందుకు గాను అసలు మీ సినిమాకు కూడా పాపులారిటీ వచ్చేదేమో. మీరు ఒక నెగిటివ్ పాపులారిటీని కోరుకుంటున్నారు, పాజిటివ్ పాపులారిటీ వదిలేసేసి. నెగిటివ్ పాపులారిటీ ఏంటంటే అతనితోటి సారీ చెప్పించుకోవడం, పైగా మీకు సంబంధం ఉన్న వైఎస్ఆర్ పార్టీ తోటి బాయ్కాట్ శ్రీ విష్ణు అని చెప్పించటం. ఈ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం కాదండి. అంటే చిన్న సినిమాలు రావద్దు, చిన్న హీరోలు బతకొద్దు, చిన్న టెక్నీషియన్స్ బతకొద్దు, మీలాగా లెజెండరీ ఫ్యామిలీస్ మాత్రమే ఉండాలి అంటే ఎట్లా కుదురుతుందండి? మీరు 200-300 కోట్లు పెట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు సినిమాలు తీసే సత్తా ఉందేమో, అది వేరే విషయం. కానీ అందరూ అలా కాదు కదా. ఇప్పుడు ఇంక చిన్న సినిమాలు రావద్దు మీ ఉద్దేశంలో, చిన్న హీరోలు ఉండొద్దు అంటే చిన్న సినిమాలు కూడా వద్దనే అర్థం. అందుకని ఈ మోనోపలి మట్టుకు ఉండొద్దండి. ఇది బ్యానర్ మధ్య జరుగుతుంది అనుకోవాలా? వీళ్ళు చేసే కొన్ని పోస్టులు ఏవైతే వస్తున్నాయో నేను అనుకోవటం ఎవరైనా అండి శ్రీ విష్ణు మీద కాదనిపిస్తుంది. బట్ కాదండి, ధైర్యం ఉంటే ఇప్పుడు బన్నీవాసుని బాయ్కాట్ బన్నీవాసు అనండి, అనగలుగుతారా? మరి ఇంకా అంత వెళ్ళలేరు కాబట్టి అదే అనండి. నిజంగా మీకు అనిపిస్తే ఇప్పుడు సరైన వాడెవడు కూడా చిన్నోడి జోలికి వెళ్ళడం. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి, లేదంటే ఊరుకోవాలి. బన్నీవాసు కాదు, మీకు అల్లు అరవిందనే తిట్టాలనిపించింది, తిట్టండి. ఏం చేస్తాడు ఆయన?
మీరు మాట్లాడాలనుకున్నది కరెక్ట్ అయినప్పుడు, ఉమ్. మీరు వాయిస్ రైజ్ చేయాలనుకున్నప్పుడు వాయిస్ రైజ్ చేయండి, తప్పే ఉంది. అదే ఆ సాహసం చేయక వీళ్ళ మీద పట్టు అంతే. అది ఆ కోపం తీర్చుకోవాలి ఉమ్. అందుకోసం అని చెప్పి. ఓకే. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళి బన్నీవాసు మీద పడతాడు శ్రీ విష్ణు, ఏం నా బతికి ఇట్లా అయిందని. అయితే అప్పుడు బన్నీవాసు వెళ్ళి అల్లు అరవింద్ దగ్గరికి వెళ్తాడు. ఒకవేళ నిజంగా ఇంత చైన్ సిస్టమే కనుక పనిచేస్తే మీకు ఇంకా నష్టమే జరుగుతుంది, కానీ లాభం మట్టుకు జరగదు. అందుకని ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ మీదకి మీరు రావాల్సిన అవసరం లేదు. మీరేదో అనుకుంటున్నారేమో సెలబ్రిటీ ఫ్యామిలీ అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని అనుకుంటున్నారేమో. ఇక్కడ కాందాన్లు దాసనారాయణరావు గారికి ఇంతకంటే పెద్ద కాందానే ఉంది. ఇవాళ ఏదండి, మనిషి లేడు. ఎవరికన్నా గొడవలు కష్టాలు బాధలు వస్తే దాసరి గుర్తొస్తున్నాడు, కానీ దాసరి కాందాన్ ఉందా ఈరోజు? నేను అనుకోవటం ఇవన్నీ ఎవరు ఆకతాయి వీళ్ళు చేయటమే తప్ప అసలు మెయిన్ బ్యాక్ ఎండ్ ఎవరు ఉండి చేయించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇవన్నీ చెత్త పోస్టులన్నీ కూడా ఆకతాయిలకి ఏం పని అండి చెప్పండి? ఆడికి పోస్టర్ చేసే డబ్బులు ఉంటాయి ఆకతాయికి. ఎవడో వెనకమాల లేకుండా ఎట్ట చేస్తాడు? ఏం అవసరం అసలు? ఇప్పుడు అతను క్రిస్టియన్ క్యారెక్టర్ చేశాడండి, చేసి ఎగతాళి చేశాడే అనుకుందాం. ఆ సినిమా చేసినప్పుడు ఏమయ్యారు? అప్పుడు వాళ్ళకి ఆ క్రిస్టియానిటీ గుర్తు రాలేదా? నేను అనుకోను. అది ఎగతాళి కూడా కాదండి, అది వేరే క్యారెక్టర్ ని కంపేర్ చేస్తూ చేసినట్టున్నారు. అది దానిలాగా ఏమన్నా చేయనివ్వండి. ఒక మలయాళీ సినిమా తెలుగులోకి డబ్ అయింది. ఆ డబ్ అయిన సినిమాలో ఇతను యాక్ట్ చేశాడు. అది మలయాళీలో సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో ఎంతవరకు వెళ్ళిందో నాకైతే ఐడియా లేదు. నేనేమంటున్నా అంటే అది ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు కాదు, రీసెంట్గా వచ్చిన సినిమా గురించి మీరు సారీ చెప్పించుకున్నారు. పాత దాని గురించి ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నారు? బాయ్కాట్ శ్రీ విష్ణు అని అంటే సినిమా ఇండస్ట్రీ మీ గుత్తాధిపత్యమా? ఎవరిని బాయ్కాట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరిని రమ్మంటే వాళ్ళు వచ్చేస్తారు అనుకోవటానికి? ఈ పిచ్చి వేషాలే మానుకోవాలి. బుద్ధిగా మీ సినిమాలు అయ్యో మీరు తీసుకోండి, వినయంగా ప్రజల ముందు పెట్టండి, ప్రేక్షకుల ముందు. మహానుభావులు చూస్తారో చూడరో మీ భవితవ్యం చూసుకోండి. అంతేగాని ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళ మీదకి వెళ్ళొద్దు. ఈ చిన్న చిన్న వాళ్ళు అందరూ కలుస్తారు, కలవకుండా ఉండరు. కలిస్తే అప్పుడు తెలుస్తుంది.